ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటాడు. ఎందుకు? నేనేం చెయ్యాలి బామ్మా? ఫోన్ ఇస్తేనే కాని తినడు. చిన్నప్పుడు అన్నం తిననప్పుడు మీ అమ్మ ఏం చేసేది? ఆమె నన్నెత్తుకునేది, పాటలు పాడేది, కథలు చెప్పేది, ఇంకా తినిపించేది. నువ్వు కూడా ఇప్పుడు అదే పని చెయ్యాలి. నేనా? ఏంటి, నువ్వు కథలు చెప్పలేవా, పాటలు పాడలేవా, లేక ఫోన్ ఇస్తే చాలు వాడు తనంతటతానే తినేస్తాడనుకుంటున్నావా? అని మీరు గ్రహించడంలో విఫలమవుతున్నారు. మీరే వారి భవిష్యత్తును మరియు వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని. అమ్మా, ఇకపై నేను వాడికి ఫోన్ ఇవ్వను. మీరు నన్ను పెంచినట్లే నేను వాడిని పెంచుతాను. మనం పెద్దల మాటలు వినాలి. మీరు కూడా ఒకప్పుడు పిల్లలే అని మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినట్లే మీ పిల్లల్ని పెంచండి. మీ పిల్లల చేతులు పట్టుకోండి, ఫోన్లు కాదు. ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటాడు. ఎందుకు? నేనేం చెయ్యాలి బామ్మా? ఫోన్ ఇస్తేనే కాని తినడు. చిన్నప్పుడు అన్నం తిననప్పుడు మీ అమ్మ ఏం చేసేది? ఆమె నన్నెత్తుకునేది, పాటలు పాడేది, కథలు చెప్పేది, ఇంకా తినిపించేది. నువ్వు కూడా ఇప్పుడు అదే పని చెయ్యాలి. నేనా? ఏంటి, నువ్వు కథలు చెప్పలేవా, పాటలు పాడలేవా, లేక ఫోన్ ఇస్తే చాలు వాడు తనంతటతానే తినేస్తాడనుకుంటున్నావా? అని మీరు గ్రహించడంలో విఫలమవుతున్నారు. మీరే వారి భవిష్యత్తును మరియు వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని. అమ్మా, ఇకపై నేను వాడికి ఫోన్ ఇవ్వను. మీరు నన్ను పెంచినట్లే నేను వాడిని పెంచుతాను. మనం పెద్దల మాటలు వినాలి. మీరు కూడా ఒకప్పుడు పిల్లలే అని మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినట్లే మీ పిల్లల్ని పెంచండి. మీ పిల్లల చేతులు పట్టుకోండి, ఫోన్లు కాదు.